వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చేరవేయదలుచుకున్నాను. మనం సంవత్సరం పర్యంతం కూడా ఎదురు చూసేటువంటి పిల్ల పాప పెద్దలందరూ కూడా ఆనందంగా చేసుకునేటువంటి పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచైనా కానీ మీ జీవితంలో భోగభాగ్యాలు, ఆనందము, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రహస్యమైనటువంటి విషయాలని ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మామూలుగా మనకు అన్నీ తెలుసు, దానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, కానీ రహస్యాంతర్గతమైనటువంటి విషయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. భోగి పండుగ అంటే ఈ భోగి పండుగ ప్రధానంగా దక్షిణాయనంలో ఉన్నటువంటి ఆఖరి రోజు. మరుసటి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ భోగి 14వ తారీఖు రోజున మనం జరుపుకుంటున్నాం. కాబట్టి భోగి పండుగ రోజున ప్రధానంగా మనకందరికీ తెలిసినటువంటిదే గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఎవరైతే వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు, అలాగే దాంపత్య సమస్యలతో భర్తని ఏలుకొనని భార్యని ఏలుకొని భర్త ఎవరైతే ఉంటారో వారు ఈ రోజున గోదా కళ్యాణం గనక జరిపించినట్లయితే, లేదా లక్ష్మీనారాయణ కళ్యాణం గనక జరిపించినట్లయితే ఈ భోగి పండుగ రోజున వారికి సకల శుభాలు కలిగి అచిరకాలంలోనే వివాహము, దాంపత్య సౌఖ్యము కలుగుతుందని చెప్పి మనకు పండితుల ద్వారా మనకు నమ్మకం. కాబట్టి ప్రేక్షకులు వీలైతే ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని మీరు పాటించండి. ఈ భోగి పండుగ రోజున ప్రధానంగా పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ముఖ్యంగా భోగి పళ్ళల్లో బియ్యము, చెరుకుగడ, నాణెములు మరియు ఈ బదరిక అంటే రేగుపండ్లు, సూర్యునికి ఉదయిస్తున్న సూర్యుని సూచికగా బదరికా పండు. మనం గమనించుకున్నట్లయితే చార్ధామ్ యాత్రలో ప్రధానమైనటువంటి బద్రీనాథ్ దైవ దర్శనం. ఈ బద్రీనాథుడు వెలిసినటువంటి ఇది ఈ బదరికా వనములో అంటే రేగిపళ్ళ వనంలోనే బద్రీనాథుడు వెలిశాడు. కాబట్టి ఆరోగ్యానికి సూచికగా, నారాయణ యొక్క అనుగ్రహం సూచికగా, సౌభాగ్యానికి సూచికగా బియ్యము, అలాగే నారాయణ యొక్క అనుగ్రహం కోసం రేగిపండు, అలాగే లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం పూర్వకాలంలో రాగి నాణాలు, ఇప్పుడు రూపాయి, 2 రూపాయల కాయిన్స్ వాడుతున్నారు. అలాగే చెరుకు ముక్కలు అంటే అమ్మవారి యొక్క ఆయుధం. ఇవన్నీ కూడా కలిపి మనము ఏదైతే పిల్లలకి భోగిపళ్ళు పోస్తామో తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ప్రచోదితమవుతుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఆటిజం అనేటువంటి లక్షణాల నుంచి దూరంగా ఉంటారు పిల్లలు. కాబట్టి పిల్లల్లో చైతన్యము, జ్ఞాపక శక్తి, బుద్ధి వికసత ఈ భోగిపళ్ళు పోయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ యొక్క ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్దలందరూ 6 నుంచి 10 సంవత్సరాల లోపల, అనగా పుట్టినప్పటి నుంచి సంవత్సరం నుంచి మొదలుకొని 10 సంవత్సరాల లోపల పిల్లల్ని తూర్పు లేదా పడమర వైపున కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. ఇది మనకు ఆ పిల్లలకి కలిగేటువంటి దిష్టి దోషములు, అలాగే వారికి గ్రహచారరీత్యా ఉండేటువంటి దోషములు తొలగిపోవడానికి కారణమని చెప్పవచ్చు. అలాగే ఈ రోజున భోగి మంటలు వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు మూలన పడ్డ టైర్లు, ట్యూబులు, ఇతర వస్తువులు, చెదలు పట్టినటువంటి కర్ర ముక్కలు ఇవన్నీ ఈ యొక్క భోగి మంటల్లో వాడకుండా పంచపల్లవాలుగా చెప్పబడేటువంటి మర్రి, మేడి, జువ్వి, మోదుగా, రావి ఈ 5 వృక్షముల కాండములను తీసుకొని వచ్చి, అలాగే ధనుర్మాసం ప్రారంభమైనటువంటి దారభ్యత మనము ఇంటి ముందర రంగవల్లికలు మనం ఏర్పరుస్తాం, ముగ్గులు వేస్తాం, మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం ఆవు పేడతో చేసినటువంటి వాటిని ఆవు పిడకలుగా చేసి, ఈ 30 రోజుల పాటు పెట్టినటువంటి గొబ్బెమ్మల్ని ఆవు పిడకలుగా చేసి హారంగా చేసి ఈ భోగి మంటల్లో వేయాలి. స్వచ్ఛమైన ఆవు నేతిని వెలిగించడానికి ఉపయోగించాలి, హారతి కర్పూరం వెలిగించాలి. ఇలా మనకు చెప్పబడింది. కిరసనాయిలు, పెట్రోల్ లాంటివి వాడకూడదు. ఇవి చేయడం వల్ల 10 గ్రాముల ఆవు నెయ్యిలో 1 టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది. ఊరంతా కూడా కాలుష్యం నుంచి బయటపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క భోగి మంటల సందర్భంగా ఈ సంబంధించినటువంటి టైర్లు, ట్యూబులు, కట్టెలు, పాతకాలం ఇవన్నీ కూడాను వాడకండి. చెప్పిన విధంగా సశాస్త్రీయంగా
మీరు చెప్పిన పద్ధతిలో చేసుకోండి. ఆ యొక్క భోగి మంటల చుట్టూ డప్పులు కొట్టుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ప్రదక్షిణలు చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మనకు తెలియకుండా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు పూర్తిగా నాశనం అవుతాయి. అంతేకాకుండా ఆ యొక్క భోగి మంటల్లో వచ్చినటువంటి బూడిదని అందరూ కూడా పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి అందరూ కూడాను విభూతిన నుదుటిని దిద్దుకుంటారు. కారణం ఆ భోగి సందర్భంగా మహదైశ్వర్యం కలగడానికి సూచికగా ఇది చెప్పవచ్చు.